ఒకప్పుడు వారు ప్రత్యేక తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్న మొదట్లో వారి విద్యార్థి రాజకీయాల నుంచి ప్రజా జీవితంలోకి వచ్చినప్పుడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో వారు భాగస్వాములు కాకపోయినా ఈ రోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో జైపాల్ రెడ్డి గారి పాత్రను ఎవ్వరు తీయలేరు. జైపాల్ రెడ్డి గారు లేకపోతే, జైపాల్ రెడ్డి గారి సహకారం లేకపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చి ఉండేది కాదు. వారి సమయస్ఫూర్తి, వారి అనుభవం, లోక్సభ రాజ్యసభలో బిల్లును ఆమోదింపజేయడంలో ప్రధాన ప్రతిపక్ష నాయకురాలు సుష్మా స్వరాజ్ గారు చర్చ లేకుండానే లోక్సభలో బిల్లును ఆమోదింపజేయడంలో జైపాల్ రెడ్డి గారు అత్యంత కీలక పాత్ర పోషించారు. అందుకే నేను చెప్తున్నా, జైపాల్ రెడ్డి గారికి రాజకీయ ప్రత్యర్థులే కానీ శత్రువులు ఎవరు లేరు. He doesn't have any enemies in politics. His only political opposition is there. That is how he has made his efforts. He has put his efforts to pass Telangana bill in Lok Sabha as well in Rajya Sabha. Amendments Rajya Sabhalo ప్రవేశపెట్టినప్పుడు కూడా వారు ప్రత్యేకమైన పాత్ర పోషించి యూనియన్ క్యాబినెట్లో కూడా తెలంగాణ రాష్ట్రం యొక్క ఆవశ్యకతను ఆల్మోస్ట్ 45 minutes he has represented. He only explained to the cabinet. He only convinced శ్రీమతి సోనియా గాంధీ గారు. ఒక ప్రత్యేకమైన ఒక సందర్భంలో సోనియా గాంధీ గారు నాకు చెప్పిండ్రు, జైపాల్ రెడ్డి గారి ఇనిషియేషన్ వల్ల ఐ హావ్ ఇంక్లైన్ టు అనౌన్స్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ అని.